హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్? సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి అండ్ స్టిల్ కొంతమంది కన్ఫ్యూజన్ అవుతూనే ఉన్నారు. నాకు వచ్చిన మార్క్స్కి నేను ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఇంజనీరింగా, డిగ్రీయా, ప్రొఫెషనల్ కోర్సెసా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ నా చిన్న పాయింట్ ఏంటంటే, నేను స్టూడెంట్స్కి ఎప్పుడు పర్సనల్గా నాకు ఫోన్ చేసినప్పుడు గైడెన్స్ చేస్తున్నది ఒకటే ఏంటంటే, మీ బంధువులో మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలో ఎవరో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారని, అతను ఏం చేశారు బీటెక్లో అదే బ్రాంచ్ తీసుకోవాలని, లేదా పలానా వాళ్ళు కారు బంగ్లా ఉంది రిచ్ లైఫ్ అనుభవిస్తున్నారు, వాళ్ళు ఎలా చదివారు మనం అలానే చదవాలి అనేది కరెక్ట్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే తనకున్న ఐడియాలజీ, తనకున్న థింకింగ్, తనకున్న క్యాపబిలిటీస్ డిఫరెంట్. సో మీకు ఏది సెట్ అవుతుంది కూడా మీరు థింక్ చేయాలి. మీ ఇంట్రెస్ట్ని కూడా కన్సిడర్ చేసుకొని రైట్ కోర్స్ ఎంచుకుంటే బాగుంటుంది. అండ్ ఈ వీడియోలో మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఇస్తాను. సో మీరు పలానా కెరియర్ ఎంచుకోవాలనుకుంటే వాళ్ళ సైడ్ నుంచి మీకు గైడెన్స్ ఇప్పించేలాగా నేను మీకు వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ముందుగా అసలు ఇంటర్మీడియట్ తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అంటే, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి. వీటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రొఫెషనల్ కోర్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వాటి మీద ఒక సిరీస్ అనేది మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా? ప్రొఫెషనల్ కోర్సెస్ లో మనకి సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ ఉంది. అండ్ మీకు డౌట్ రావచ్చు, సిఏ గురించి మీకు ఇన్ డెప్త్ గా తెలియదు కదా, మీరు సిఏ చేయలేదు కదా, మీరు ఇంజనీరింగ్ కదా, మీరు ఎలా గైడ్ చేస్తారు అని అనుకోవచ్చు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ నేను గైడ్ చేస్తాను. కానీ మీకు గైడెన్స్ పరంగా సిఏ అనిల్ బాబు అని మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో తను వశిష్ట అకాడమీ. సో ఆ వశిష్ట అకాడమీ వాళ్ళు మీకు ఫ్రీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ 7981787294. సో ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి మరియు డిగ్రీ రిలేటెడ్ కోర్సెస్ గురించి మీకేమైనా ఇన్ డెప్త్ ఇంకా తెలుసుకోవాలనుకున్నా సరే, మీకు కోర్స్ సెట్ అవుతుందా లేదా, ఇలా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే సిఏ అనిల్ గారిని కాంటాక్ట్ అవ్వండి, మీకు గైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, నేను నెంబర్ ఇచ్చాను కదా, నెంబర్ డిస్ప్లే చేశాను కదా అని చెప్పి డైరెక్ట్ గా కాల్ చేయమాకండి. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ నార్మల్ టెక్స్ట్ కానీ వాట్సాప్ కానీ టెక్స్ట్ చేయండి. టెక్స్ట్ చేసి మీరు అవైలబుల్ గా ఉన్నారా, సో నాకు ఈ డీటెయిల్స్ కావాలి, నేను ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్లో మీ నెంబర్ చూసి తీసుకున్నాను అని చెప్పి రిక్వెస్ట్గా అడగండి. ప్లీజ్ డోంట్ కమెంట్ చేయద్దు. నాకు కానీ కాల్ చేస్తారు 9కి 11కి నైట్ పూట, ఎర్లీ మార్నింగ్ 3కి 4కి కాల్ చేస్తారు. నన్ను మన సబ్స్క్రైబర్స్ నిద్రలేపేది, మన సబ్స్క్రైబర్స్ నన్ను నిద్రపుచ్చేది అనమాట. అట్లా ఉంటుంది. ఓకేనా? ఇకపోతే సిఏలో నేను ఓవరాల్ చెప్పాలి కాబట్టి, సిఏలో మనకి సిపిటి అని, ఏటీసీ అని, ఐపీసీసీ అని, ఆ తర్వాత ఐటీటీ అని ఉంటాయి. కానీ మా బ్రదర్తో డిస్కస్ చేసిన తర్వాత ఇవన్నీ మార్కెట్లో ఉన్న పరంగా మీరు డిస్కస్ చేసే వాట్స్ అవన్నీ అవి కాదు. ఎగ్జాక్ట్గా ఏం చెప్పాను, తను కంప్లీట్ అకాడమిక్ ఎడ్యుకేషన్ పరంగా ఫస్ట్ ఫౌండేషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఫౌండేషన్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అన్నిటికీ ఎగ్జామ్స్ ఉంటాయి అనుకోండి. ఫౌండేషన్ తర్వాత ఇంటర్, మళ్ళీ సిఏలో ఇంటర్, ప్రాక్టికల్ ట్రైనింగ్ 2 years మరియు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయంట. ఈ ఫౌండేషన్ లో అకౌంటింగ్, బిజినెస్ లాస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బిజినెస్ ఎకనామిక్స్ ఉంటాయి. మరియు ఇంటర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మీకు కావాలంటే మా బ్రదర్ మీకు వెయిట్ చేస్తారు. ఓకే. అండ్ అదేవిధంగా ఫైనల్లో కూడా మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 అని ఉంటాయి అన్నమాట. సో ఇది సిఏ పరంగా వెళ్ళాలనుకుంటే మీరు ఆర్టికల్షిప్ చేయొచ్చు. సిఏ కింద ఆర్టికల్షిప్ చేస్తారు. అండ్ వన్స్ మీరు ఫైనల్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీరు సిఏ అవుతారు. సో వాటి గురించి ఎలా ఎర్న్ చేస్తున్నారు అండ్ పాసిబిలిటీస్ ఏంటి, తర్వాత లైఫ్ ఉంటుందా ఉండదా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, చాలా మంది అనుకునేది ఏంటంటే, బీటెక్ చేయాలంటే 15 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుంది, సిఏ అయితే అంత ఖర్చు అవ్వదు కదా అని అజంప్షన్లో కూడా ఉంటారు. సో వాటి గురించి కూడా మీరు తను అడగండి. తను మీకు ఏం ఐడియా ఇస్తారు, ఏం సజెషన్స్ ఇస్తారు. నా సజెషన్ అయితే, మీకు నిజంగా వాంటెడ్ సిఏ అయితే ఖచ్చితంగా తీసుకోండి. కానీ తక్కువ ఖర్చులో అవుతుందని చెప్పి తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్స్ అవి. ఇకపోతే డిగ్రీ పరంగా బిఏ, బిఎస్సి, బీకామ్, అదర్ డిగ్రీస్ ఉంటాయి. సో బిఏలో బిఏ హెచ్ఈపి అని, బిఏ హెచ్టిపి, ఓకేనా, బిఏ ఎకనామిక్స్, బిఏ సైకాలజీ, బిఏ ఫైన్ ఆర్ట్స్, బిఏ పొలిటికల్ సైన్స్, బిఏ సోషియాలజీ, బిఏ లైబ్రరీ సైన్స్ ఎక్సెట్రా. అలాగే బిఎస్సిలో బిఎస్సి ఎంపీసీ, బిఎస్సి ఎంఈసి, అలాగే బిఎస్సి హార్టికల్చర్, బిఎస్సి కంప్యూటర్ సైన్స్, బిఎస్సి హోమ్ సైన్స్, బిఎస్సి బయోకెమిస్ట్రీ ఎక్సెట్రా కోర్సెస్ బిఎస్సిలో ఉంటాయి. అలాగే బీకామ్ రెగ్యులర్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ ట్యాక్స్ మరియు బీకామ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా. అలాగే అదర్ డిగ్రీస్ ఎల్ఎల్బి,
బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఏఎఫ్, బీఎఫ్ఎం, బిఎంఎస్ ఎక్సెట్రా కోర్సెస్ ఉంటాయి. ఈ డిగ్రీస్ గురించి ఇన్ డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ డిగ్రీలో బీకామ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, బీఎస్సీ చేసిన ఎలా ఉంటుంది, బీఏ తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది డెడికేటెడ్ గా ఏమేమి జాబ్స్ ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ నేను మన ఛానల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. డిగ్రీకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ డిగ్రీ గురించి డీటెయిల్స్ ఉన్నా సరే మీకు ఆల్రెడీ ప్రొఫెషనల్ కోర్స్ గురించి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చాను కదా, వాళ్ళ నుంచి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. క్లియర్ కదా రెండు? అండ్ డిగ్రీ చేయొచ్చా చేయకూడదా వాటి గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఇంజనీరింగ్ లో నాకు సీట్ రాలేదు, ఇంజనీరింగ్ లో నాకు ఫీజు నేను కట్టుకోలేను, సో నాకు డిగ్రీ అనుకోవటం కరెక్ట్ కాదు. మీ ఇంట్రెస్ట్ నిజంగా ఇంపార్టెంట్. మీకు ఏది కరెక్ట్ అంటే అసలు మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి. మీ పేరెంట్స్ ఇంకోటి కాదు, మీ ఇంట్రెస్ట్ మీదే మీరు డిసైడ్ అవ్వండి. ఇన్ కేస్ మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదా, మీకు డిగ్రీ చేయాలనుంది, మీ పేరెంట్స్ ఇంజనీరింగ్ చేయమని చెప్తున్నారా, లేదా మీకు ఇంజనీరింగ్ చేయాలంటే మీ పేరెంట్స్ డిగ్రీ చేయమని చెప్తున్నారా? సో ఇలా మీకు ఇబ్బంది ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను. మీ ఐడియాలజీ మొత్తం నాకు చెప్పండి, అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. నేను కూడా అవసరమైతే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఫైనాన్షియల్ పరంగానే ఏదైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఏంటనేది మనం చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇంజనీరింగ్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేనే. ఓకేనా? మీకు ఇంజనీరింగ్ పరంగా మీకు ఎలాంటి గైడెన్స్ కావాలి సరే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను మీకు ఇంజనీరింగ్ పరంగా నేను మీకు గైడ్ చేస్తాను. నా నెంబర్ తెలుసుగా 7901024693. ఓకేనా? ఈ ఇంజనీరింగ్ పరంగా మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేసి ఉండాలి. ఎంఈసీ వాళ్ళు ఇంజనీరింగ్ చేయొచ్చు అంటే చేయలేరు, బైపీసీ వాళ్ళు చేయొచ్చు అంటే చేయలేరు. కానీ కొన్ని యూనివర్సిటీస్, కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే అవి యాక్సెప్ట్ చేస్తున్నాయి. అదేంటన్నా ఇంజనీరింగ్ గురించి ఎంత ఇండెప్త్ చెప్తున్నా, రిమైనింగ్ కోర్స్ చెప్పొచ్చు కదా అంటే, అందుకే రిమైనింగ్ కోర్స్ మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చాను, వాళ్ళే రైట్ పర్సన్స్. అండ్ వాటి గురించే కావాలి చెప్పండి, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళతోటే నేను మీకు డెడికేటెడ్ వీడియో అనేది చేపిస్తాను. ఆ తర్వాత మీకు ఇంజనీరింగ్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏపీఎం సెట్ అని, పిఎస్ఎం సెట్ అని, లేదా ఇప్పుడు మారిపోయినాయి కాబట్టి ఏపీ సెట్ అని, టీజీఏపీ సెట్ అని నేమ్స్ మారాయి. అలాగే రిమైనింగ్ ఏ యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఆ యూనివర్సిటీ నేమ్స్ మెన్షన్ చేయడం ఇష్టం లేదు నాకు, ఎందుకంటే మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు మీరు. సో రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటి ద్వారా మీరు ఇంజనీరింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు. లేదా మీ బడ్జెట్ తక్కువ ఉన్నా సరే ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ కన్సల్టెన్సీ ద్వారా కూడా మీరు అప్రోచ్ అయ్యి మీరు అడ్మిషన్ అయితే పొందవచ్చు. కన్సల్టెన్సీ ద్వారా ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి, వాళ్ళు నిజంగానే రెప్యుటేషన్ ఉందా లేదా, అసలు వాళ్ళ కన్సల్టెన్సీ ఉందా లేదా, కన్సల్టెన్సీ నేమ్ ఏంటి, ఇలా కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఓకేనా? జెన్యూన్ లేరంటే చాలా మంది జెన్యూన్ ఉన్నారు, మంచి కన్సల్టెన్సీ, చాలా కన్సల్టెన్సీ జెన్యూన్ గా అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఒక పేజ్ క్రియేట్ చేస్తారు, ఏదో యూనివర్సిటీ పేరు మీదే ఒక పేజ్ క్రియేట్ చేస్తారు, క్యాంపెయిన్ ఏం చేస్తారు, ఆ క్యాంపెయిన్ నుంచి వచ్చే లీడ్స్ కి మీ దగ్గర 12,000, 13,000, 15,000 ఇట్లా అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం అమౌంట్ తీసుకుంటారు. అండ్ అమౌంట్ పే చేసేటప్పుడు కూడా ఇన్ కేస్ మీకు ట్రస్ట్ లేకపోతే ఆ యూనివర్సిటీ తోటి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకోండి. ఓకేనా? నా సజెషన్ ఏంటంటే జాగ్రత్తగా కేర్ఫుల్ గా మీరు మీ అడ్మిషన్స్ ని తీసుకోండి. అండ్ మీరే చేయొచ్చు కదా జెన్యూన్ గా అడ్మిషన్స్ అంటే, మాకు అన్ని యూనివర్సిటీస్ తోటి ఎంఓయూ లేవు కాబట్టి మేము చేయం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలిసిన కన్సల్టెన్సీ ద్వారా మీకు ఏమైనా అడ్మిషన్స్ కావాలి ఫారెన్ రెస్పెక్టివ్ యూనివర్సిటీ గురించి అంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్ ద్వారా డిఎం చేయండి. ఏ యూనివర్సిటీ ఏంటి అనేది నేను మీకు డీటెయిల్ గా నా సైడ్ నుంచి నేను మీకు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్స్ మీకు షేర్ చేస్తాను, వాళ్ళ ద్వారా మీరు మీ యొక్క అడ్మిషన్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇంజనీరింగ్ లో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి? సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. ఓకేనా? తర్వాత చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఐటీ, ఈసీఈ, త్రిబుల్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, అగ్రికల్చర్, ఆటోమొబైల్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, పెట్రోలియం, ఇండస్ట్రియల్, ఎన్వైరన్మెంటల్, మెరైన్, మైనింగ్, స్కిల్ ఎక్సెట్రా. దాదాపు మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో 48 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. కొన్ని కాలేజెస్లో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. అన్ని కాలేజెస్లో ఆల్మోస్ట్ కామన్ గా ఉండేవి సిఎస్సి స్పెషలైజేషన్స్, ఈసీఈ, త్రిబుల్, సివిల్, మెకానికల్, ఇవి మాత్రమే ఉంటాయి. కొన్ని కాలేజెస్లో ఐటీ ఉంటాయి, కొన్ని కాలేజెస్లో ఐటీ ఉండదు. ఇంజనీరింగ్ తీసుకోవచ్చా అంటే ఏదైనా సరే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మేము ఇలాంటి వీడియోస్ చెప్పేటప్పుడు ఏంటంటే ఓవరాల్ గా చెప్తాం. అంటే ఎలా అంటే సిఏ వీళ్ళకి సెట్ అవుతుంది, ఇంజనీరింగ్ వీళ్ళకి సెట్ అవుతుంది, ఓవరాల్ చెప్తాం. మీ యొక్క సర్కమ్స్టాన్సెస్ అండ్ మీ యొక్క సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది వాటి మీద మేము కన్సిడర్ చేయకుండా ఓవరాల్ గా అందరినీ ఉద్దేశించుకొని మేము వీడియో చేస్తాం కాబట్టి సో కొంచెం వేరీ అవ్వచ్చు. అండ్ మెడికల్ పరంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మెడికల్ పరంగా నాకు తెలిసి అయితే ఎవరు లేరు. బట్ మీకు కావాలంటే ఖచ్చితంగా హర్ష అని ప్రజెంట్ ఎంబీబీఎస్ చేస్తున్న స్టూడెంట్ ఒక అతను. సో అతని నుంచి మీకు ఏమన్నా గైడెన్స్ కావాలన్నా సరే నేను మీకు గైడెన్స్ వచ్చేలాగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. అతని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అతనా లేదంటే ఇంకెవరి ద్వారా ఏంటి అనేది నేను మీకు చెప్తాను. నాకు మెసేజ్ చేయండి,
నేను ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది షేర్ చేస్తాను. ఇకపోతే బైపీసీ చేయాలంటే ఎలిజిబుల్ ఖచ్చితంగా బైపీసీ ఉండాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు మెడిసిన్కి వెళ్ళాలంటే 5 years ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ అవి రాయాలి. ఎంబీబీఎస్ అలోపతి అని, తర్వాత బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బిఎన్వైఎస్, అలాగే అగ్రికల్చర్ బిఎస్సి, బీడిఎస్ డెంటల్, బీబీఎస్సి వెటనరీ, బీపీటీ ఫిజియోథెరపీ, ఇట్లా ఎక్సెట్రా కోర్సెస్ అనేవి ఉంటాయి. మనం ఆల్రెడీ డెడికేటెడ్గా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనేది ఫర్ బైపీసీ పరంగా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే బైపీసీ గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, మనకు పెద్దగా తెలియదు. సో మనకు తెలియనట్టే ఉండాలి. ఏదో పెద్ద అది ఇదని చెప్పి మీకు మిస్ గైడెన్స్ అనేది చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మీ డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్కి నేను తెలుసుకొని మీకు రిప్లై ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. అలాగే ఎలైడ్ హెల్త్ సైన్సెస్, సో ఈ యొక్క మెడికల్ పరంగానే ఎలైడ్ హెల్త్ సైన్సెస్, బి ఫార్మసీ, బిఎస్సి నర్సింగ్, బిఎస్సి ఎనస్థీషియా టెక్నీషియన్, బిఎస్సి కార్డియాక్ టెక్నీషియన్, ఇలా చాలా టెక్నీషియన్స్ ఉంటాయి. మెడికల్ ల్యాబ్ అని, రేడియోథెరపీ అని, క్లినికల్ ఆప్టోమెట్రీ అని, న్యూక్లియర్ మెడిసిన్ అని, ఆపరేషన్ థియేటర్ అని, ఓకేనా, ఎన్ని బిఎస్సి కోర్స్ అనమాట. వీటితో పాటు పారామెడికల్ కోర్సెస్ కూడా ఉంటాయి. అంటే డయాలసిస్ టెక్నీషియన్ అని, ఈసీజీ టెక్నీషియన్ అని, ఎక్స్రే టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఎక్సెట్రా కోర్సెస్ మనకు ఉంటాయి. అలాగే డిగ్రీ 3 years కోర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ డిగ్రీలో మనం మిస్ చేసిన కోర్స్ ఏంటంటే డ్యూయల్ డిగ్రీ కోర్స్ ఉంటాయి. అది 4 years కోర్స్, బిఏ ప్లస్ బిఈడి, బిఎస్సి ప్లస్ బిఈడి, బిఏ ప్లస్ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి, బీబీఎం ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, ఇవి ఉంటాయి. అలాగే టీచింగ్ సైడ్ వెళ్ళాలి అంటే టీచింగ్ సైడ్ డిఈడి అంటే 2 years డిఈడి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట, ప్రైమరీ స్కూల్ టీచర్గా. అలాగే యూడి పిఈడి, సో ఇది కూడా 2 years ఉంటుందన్నమాట. సో యూడి పిఈడి ఎంట్రన్స్ పిఈడి టీచర్గా ఉంటుంది. అలాగే ఈసీసిఈడి అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, అలాగే ఎల్పిటి లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. 1 year లాంగ్వేజ్ పండిట్ అనమాట. వీటి పరంగా ఉంటాయి. టీచింగ్ పర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే నాకు తెలిసి అయితే ఎవరు లేరు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరు ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. అలాగే అదర్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి అనమాట. సో ఫారిన్ లాంగ్వేజ్ అని, ఫైర్ సేఫ్టీ, జర్నలిజం, హోమ్ సైన్స్, డిజిటల్ మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్, మరియు ఫిల్మ్ మేకింగ్లో కూడా డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఎడిటింగ్, యాక్షన్, ఓకే, ఫినాన్స్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, ఎక్సెట్రా. ఫిల్మ్ మేకింగ్ పరంగా కూడా మనకి కొంచెం ఫిలిం సైడ్ టచ్ ఉందన్నమాట. ఐ మీన్ నాకు కాదు, మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, సింగర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, కొంతమంది ఐడియా ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ మీకు షేర్ చేయలేం, కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఏమంటే నేను తెలుసుకొని మీకు రిప్లై ఇస్తాను. అలాగే డిజిటల్ మార్కెటింగ్ మీద నాకే అనుభవం ఉంది, నేనే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ పరంగా గైడ్ చేస్తాను. సో ఇవి మనకి వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు చెప్పాను. నేను అనిల్ గారు, ఓకే, నా నెంబర్ మీకు తెలుసు, అనిల్ గారి నెంబర్ 7981787294. ఓకే, మెడికల్ పరంగా అర్షా నెంబరా లేదంటే వేరే నెంబర్ అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో డిగ్రీ పరంగా నేను కానీ లేదంటే అనిల్ గారు కూడా మీకు గైడ్ చేస్తారు. డిగ్రీ పరంగా ఇబ్బంది లేదు. అండ్ టీచింగ్ పరంగా తెలుసుకుంటాను. అదర్స్లో మీకు కొన్ని ఫిల్మ్ మేకింగ్ పరంగా కానీ, డిజైనింగ్ పరంగా కానీ, ఈ హోటల్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ పరంగా నాకు రవణ్ ఉన్నారు, మీకు తెలుసు ఆల్రెడీ, మేబీ మీకు తెలియపోయి ఉండొచ్చు. ఈ ఎంసెట్ వాళ్ళకి తెలుసు, రవణ్ అని మన స్టేటస్ చూస్తుంటారు కాబట్టి, సింగర్, సూపర్ సింగర్ రవణ్. ఆయన నుంచి మీకు ఆయన హోటల్ మేనేజ్మెంట్ ప్లస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉందన్నమాట. సో 12 years 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. దాని నుంచి మీకు గైడెన్స్ కావాలి సార్, నేను మీకు ఇప్పిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.